కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కేవలం డిగ్రీలు సరిపోవు. అనుకున్నది సాధించాలంటే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు నలుగురిని ఆకట్టుకునే రీతిలో స్పోకెన్ ఇంగ్లీష్ తప్పనిసరి. ఇంటికి పునాది ఎలాంటిదో మీ పిల్లల భవిష్యత్తుకు స్పోకెన్ ఇంగ్లీష్ అంత అవసరం. ఎంతోమంది డిగ్రీలు ఉండి సరైన గైడెన్స్ లేక మరియు లాంగ్వేజ్ మీద పట్టు లేక మన ముందే తిరుగుతున్నారు. చిన్నతనం నుండి స్పోకెన్ ఇంగ్లీష్ కావాల్సిన ఫౌండేషన్ కోర్సెస్ను క్వాలిఫైడ్ ట్రైనర్స్ చేత శిక్షణ అందిస్తున్నాం. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి కార్నర్స్టోన్ టెక్నాలజీస్. Our address, Cornerstone Computer Institute, opposite APGB Bank, near West Elementary School, Darcy. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని అద్దంకి రోడ్లో రెడ్డి కాంప్లెక్స్కు సమీపంలో గల ప్రభుత్వ మద్యం దుకాణంపై 18 ఏళ్ల వయసు కలిగిన ఒక యువకుడు ఈరోజు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతం ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో జరిగింది. మద్యం దుకాణంపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఒక్కసారిగా మంటలు లేవటంతో అందరూ భయాందోళన చెందారు. నిప్పంటించడం వలన మద్యం షాపులోని కంప్యూటర్కు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. మద్యం అమ్ముతున్న వాళ్ళు భయాందోళన చెంది ఆ యువకుడిని అదుపులోనికి తీసుకొని అతని పట్ల తగిన రీతిలోనే వ్యవహరించినట్లు తెలిసింది. సంఘటన సమాచారం తెలిసి పోలీసులు యువకుడిని అదుపులోనికి తీసుకొని విషయం తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది సార్? నేను ఇక్కడ ఉన్నసరికి అతను ఈ గొంతు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సరైన అతని దగ్గర ఒక ½ లీటర్ పెట్రోల్ ఉంది. ఆ పెట్రోల్ కాదు అది అతని దగ్గర ½ లీటర్ ఉంది. ½ లీటర్ ఉండేసరికి అతను ఏమన్నాడంటే చల్లే టైంలో నా మీద పడింది. నాకు కూడా వాసన వస్తుంది సార్. నేను ఏదో పెట్రోల్ వస్తుంది రారా అన్న ఎమ్మడి అగ్గిపల్లి గీసాడు. దానికి అక్కడ చిన్న బోర్డు ఉంది. ఆ బోర్డు తగులుకుంది ముందు. సరే అని చెప్పేసి ఏందో మంటలు వేస్తుందని చెప్పేసి నేను ఏం చేసి లాగి పక్కొచ్చా. అతను ఏమన్నాడంటే ఇక్కడ కట్టేసిన తర్వాత మా నాన్న మందు తాగి మా అమ్మని కొట్టాడు. ఆ కోపంతో వచ్చా అన్నాడు. ఇంతమంది కొట్టదు ఏందమ్మా ఏదమ్మా మనకు తెలియదు. తెలిగే మా నాన్న మందు తాగి వచ్చి మా అమ్మని కొట్టాడు అని అన్నాడు. అంతలో తాగు దెబ్బ వేశారు. ఏం చెప్పలేదమ్మా మనకి అసలు మా అర్థమే డబ్బులు ఇస్తున్నాను నేను డెంగ్యూ ఏం లేదా అబ్బా మా మీదకి వచ్చేసాడు లంజా కొడుకుడు. అసలు